ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం, సింగళమాల నియోజకవర్గంకు పోలింగ్ బూతులు ఎంక్వైరీ చేయడానికి సింగళమాల స్వతంత్ర అభ్యర్థి మన్నెపాకల మాధవ్ అనే నేను, అలాగే మా స్నేహితులు, మా జిల్లా నాయకులు అందరూ కలిసి పోలింగ్ బూతులు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినాము. సింగళమాల నియోజకవర్గంలో 290 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ బూతులు అన్నీ కూడా ఎంక్వైరీ చేసినాం. మరి గార్లదిన్నె మండలము, అలాగే సింగళమాల మండలము, అలాగే గ్రామాలు, అలాగే ఎల్లనూరు, పుట్లూరు మండలము, నార్పల మండలము, ఉక్రాయ సముద్రం మండలము, అలాగే పోలింగ్ బూతులన్నీ కూడా ఎంక్వైరీ చేసినాం. చక్కగా పోలింగ్ జరిగింది. 2024 ఎన్నికల పోలింగు బాగా సక్రమంగా జరిగింది. ప్రజలకు అనుకూలంగా ఈరోజు అందరూ ఓటేశారు సంతోషంగా. కాబట్టి సింగళమాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాముగా, ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇంకా మళ్ళీసారి కూడా నేను ఇంకా 8 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా సింగళమాల నియోజకవర్గాన్ని నిలబడతాను. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అనుకూలంగా ఉంటాను. పిలిస్తే పలికేదట్లా కూడా ఉంటాను. ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ప్రజా సమస్యలు పరిష్కరించేదానికి, ప్రజలకు గ్రామము ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ వేసి నేను గెలుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటా. నిజమైన నాయకులను ఎవరినో గుర్తించి మరి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సింగళమాల నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోతున్నారు. అలాగే ఉంటున్నాయి, ఎక్కడున్న రోడ్లు, ఎక్కడున్న సమస్యలు అలాగే ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి నిజమైన నాయకులు ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.